రేవంత్ రెడ్డికి ఏం తెలియదండి, ఏం తెలియదు. మీరు ఇక్కడ కూర్చోబెట్టండి, ఆయన జూమ్ లో పెట్టండి, నాకు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్తాడు, అడగండి. మళ్ళీ ఏమన్నంటే ఆవు కథ చెప్తాడు, తెలుసు కదా ఆవు కథ. రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు, ఇవన్నీ మాట్లాడారు. సబ్జెక్ట్ లేదు లేదు లేదు. గురించి కాళేశ్వరం కాదు, ఆయన క్యూసెక్లు అంటే తెలియదు, టీఎంసీలు అంటే తెలియదు, తెలంగాణ ప్రాజెక్టులు ఏవో తెలియదు, నీళ్ల కథ తెలియదు, నీళ్ల సోయి లేదు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు నష్టం జరగకుండా మీరు అడగండి, 1-on-1 ఇంటర్వ్యూ చేయండి ఆయనతోని, మీకైతే ఇస్తాడు కదా. నీళ్ళ మీద అడగండి. మీరు అంటే రేవంత్ రెడ్డితో మీరు కూర్చొని అడుగుతారా? అంటే ఎట్లా మీరు అన్నారు కదా ఇంతకుముందు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, టీవీలో ఆయన ముఖం కనబడితేనే నేను ఛానల్ మార్చుకుంటా, ఈ ఘంటసాల పాటలో పెట్టుకుంటా. అంత అసహ్యం వస్తున్నది ఆయన మాట్లాడే మాటలకి. నా మిత్రుడే, ఆయన అంటే అభిమానం కూడా, ఎందుకంటే ఎంగేజ్ లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. కానీ మాట్లాడే నోటి శుద్ధి లేకపోతే ఎట్లా? ఇవాళ ఇంత మంచిగా జరిగింది, ఎవడన్నా అన్నం పెట్టుకున్నాక అలా పెండ చల్లుతాడా? అందరూ మంచిగా చేసిండ్రు, ప్రతి పార్టీ. కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతసేపు మాట్లాడండి, ఎక్కడన్నా అవకాశం చెప్పిండా? కేసీఆర్ మీద ఒక్క మాట ఉన్నదా? గత ప్రభుత్వం మీద విమర్శ ఉన్నదా? ఆదిత్యనాథ్ దాస్ అద్భుతంగా ప్రజెంటేషన్ ఇచ్చాడు, వాళ్ళు ఎట్లా తీసుకుపోవాలనుకుంటున్నారు, ఎక్కడన్నా ప్రస్తావన ఉందా? ఎందుకండి అందరు మంచిగా మాట్లాడిన తర్వాత ఎండ్ చేసే టైంలో ఆయన కూర్చొని జోక్యం చేసుకొని రవిచంద్ర కోపం తెప్పించి బైకాట్ చేసి బయటకు వచ్చేటట్టు చేశాడు కదా. 3 సార్లు ఓపిక పట్టాడు రవిచంద్ర. మీరు కేవలం రాజకీయం చేస్తున్నారు, ఇంత మంచిగా జరిగింది, మా డిమాండ్స్ తీసుకుపోండి అని చెప్పి ఈయన చెప్తుంటే అది ఎక్కడ సక్సెస్ అవుతుందో అనే కుళ్ళుతోని ఆయన రావాల్సిన అవసరమే లేదు వాళ్ళ అఖిల పక్షానికి. అసలు ఇంకోటి మీరు జర్నలిస్ట్, మీ జీవితంలో ఎప్పుడైనా అఖిల పక్షం కేవలం ఎంపీలతో పెట్టిన సందర్భం ఉన్నదా? బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టుకుంటారు ఎంపీలతోని. ఇప్పుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కేవలం హరీష్ రావును రాకుండా ఆపడానికి ఎంపీలను మీటింగ్ కు పిలిచాడు. ఎందుకంటే టీఆర్ఎస్ కు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు, రాజ్యసభలో ఉన్న వాళ్ళల్లో మాట్లాడగలిగే శక్తి ఉన్న వాళ్ళు లేరు. వాళ్ళ నోర్లు మూయించడానికి కదా నువ్వు అలా తీసుకొచ్చింది. సరే, రవిచంద్ర గారు కొంత ప్రిపేర్ అయ్యిండు, పోయి మాట్లాడాడు, ఎద్దేవా చేస్తావా నువ్వు? అరే నువ్వు చూసి మాట్లాడతలేవా? ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి చూసి చదివిన ఉపన్యాసాలు మీరు చూపెట్టలేరా విజువల్స్? అమెరికన్ ప్రెసిడెంటే ట్రంప్ చూసి చదువుతాడు, ఎద్దేవా చేస్తావా నువ్వు రవిచంద్రను చూసి చదివినావని? అంటే నువ్వు హరీష్ రావు రావద్దు అనుకున్నావు, వచ్చిన అతను మంచిగా మాట్లాడాడు కాబట్టి నీకు కుళ్ళు.